హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీతో షేర్ చేస్తున్నానండి. చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, సో దాన్ని కూడా ట్యాప్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీరు మిస్ కాకుండా చూసేస్తారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా రోజు రోజుకి చాలా దారుణంగా మారిపోతుంది కదా. సో చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇంకా ముందు ముందు మనమైతే. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మండే రోజుదండి. అలాగే ఈరోజు నేను టమాటో ఎగ్ కర్రీ నా స్టైల్లా సింపుల్గా చేసేస్తున్నాను. చూసేయండి ఫ్రెండ్స్. ఈ టైంలో అయితే కూరగాయలు దొరకడం చాలా కష్టమైపోతుంది కదా, సో ఉన్న వాటితోటే అడ్జస్ట్ అవుతూ ఉండాలి. ఓకే, చూసారు కదా. మనం ఎప్పుడైనా టమాటా కర్రీ వండేటప్పుడు అందులో ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయడం అస్సలు అవసరం లేదు. సో మీడియం మీద పెట్టి మూత పెట్టేసి మగ్గించినట్లయితే మనకి ఇలా వాటర్ అనేది వస్తుంది కర్రీలో. సో అదన్నమాట. నెక్స్ట్ ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా. ఓకే, చూసారు కదా, ఇదంతా చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకోవాలండి. మనం ఎప్పుడైనా ఎగ్ కర్రీ అలాగే టమాటా ఎగ్ కర్రీ ఇలా చేసుకునేటప్పుడు ఒక వేరే బౌల్లో తీసుకున్న తర్వాత దాన్ని ఇలా యాడ్ చేసుకుంటే, లేదంటే మనం కర్రీలో డైరెక్ట్ వేస్తున్నాం అనుకోండి, ఆ ఎగ్ పాడైపోయింది అనుకోండి, కర్రీ మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా. సో వేరే బౌల్లోకి తీసుకున్న తర్వాతనే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను చూసారు కదా మొత్తం కలపకుండా సపరేట్గా వేసాను. సో అలా అయితే చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి, నాకైతే అలా ఇష్టం అన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకొని మగ్గించుకుంటే సరిపోతుందండి. అండ్ ఒకటైతే అస్సలు అర్థం కాదండి, వేటికి వ్యూస్ వస్తాయి వేటికి వ్యూస్ రావనేసి. అయితే ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా యూజ్ అయ్యే విధంగా, అందరికీ యూజ్ అయ్యే విధంగా ఒక వీడియో చేసి పెట్టామనుకోండి, వాటికైతే అస్సలు వ్యూస్ అయితే రావడం లేదు. ఇలా వ్లాగ్స్ టైప్లో పెట్టామనుకోండి, మార్నింగ్ వ్లాగ్ అనేసి రొటీన్ వ్లాగ్ అనేసి ఏదన్నా పెట్టామనుకోండి, అవైతే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారనమాట. అంతే కదా, ఇప్పుడు ఎవరింట్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఎలా చేస్తున్నారు, మనలాగా చేస్తున్నారా లేదా, మన లెక్క తోముతున్నారా లేదా, ఇలాంటివి ఉంటుంది కదా ఇంట్రెస్ట్. సో ఆ విధంగా అన్నమాట. మనం యూజ్ అయ్యే వీడియోస్ చేసి అయితే వేస్ట్ అయిపోతుంది. ఇలాంటివి పెడితేనే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలోవెరాని కట్ చేస్తూ ఇలా దాని జ్యూస్ అనేది ఇలా హెయిర్కి అప్లై చేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా హెయిర్ అనేది సెట్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలండి. దీనివల్ల మనకి డాండ్రఫ్ ఉన్న పోతుంది, చాలా స్మూత్గా కూడా అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఇలా మొత్తం హెయిర్ మొత్తం అప్లై చేసేసుకొని ఇది ఆరిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో ఆరిపోతుంది. ఆరిన తర్వాత మనం హెడ్ బాత్ చేయాలి. సో తర్వాత చాలా బాగా అనిపిస్తుంది, చూపిస్తాను మీకైతే. సో నేనైతే అదే చేస్తున్నాను. ఈ అలోవెరా వచ్చేసి కూడా ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఉంటాయి, లేదంటే అవైలబుల్గా కూడా ఉంటాయి నాకు తెలిసినంత వరకు. సో వాటితోటి మనం హెయిర్ ఆయిల్ చేసుకోవచ్చు, ఇంకా హెయిర్ ప్యాక్స్ కూడా చేసుకోవచ్చు. అలా వీలు కాని సందర్భంలో ఇలా అప్పటికప్పుడు మనం కట్ చేసుకొని అలోవెరా జ్యూస్ అనేది ఇలా అప్లై చేసుకున్నారనుకోండి, చాలా బాగా అవుతుంది మన హెయిర్ అనేది. సో నేనైతే అదే చేస్తున్నాను, చాలా డేస్ అయిందనేసి. జ్యూస్ అంటే ఇప్పుడు మనం అలోవెరాని కట్ చేయగానే అందులో జెల్ లాగా వస్తుంది కదా, సో అది ఇలా అప్లై చేసుకోవాలండి. నేను అదే అంటున్నాను. లేదు ఇలా కష్టం అవుతుంది అనుకుంటే మనం ఇలా మధ్యలోకి కట్ చేసేసుకొని జెల్ అనేది మొత్తం తీసుకొని కూడా చేతులతోటి అప్లై చేసేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. సో ఇదంతా మొత్తం మన స్కాల్ప్కి అంటే విధంగా అప్లై చేసేసుకోవాలి. ఇది వెంటనే ఆరిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్లో. తర్వాత హెడ్ బాత్ చేసినట్లయితే మనకు చాలా బాగా అవుతుంది హెయిర్ అనేది. అండ్ నాకు తెలిసినంత వరకు అయితే స్పెషల్గా ఇప్పుడు రెసిపీస్ పెడుతూ ఉంటారు కదా, సో వాళ్ళైతే చాలా ఈజీ అండి, వంటలు చేసేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి అయితే ఇప్పుడు బ్లాగ్స్ చేయాలంటే అక్కడక్కడ కొన్ని పార్ట్స్ మనం కంటిన్యూగా వీడియో అనేది ఆన్ చేస్తూ ఉండాలన్నమాట, అక్కడక్కడ తీస్తూ ఉండాలి. చాలా ప్రాబ్లం అవుతుంది. ఈవినింగ్ వరకు ఈ క్లిప్స్ అన్నీ మనం మళ్ళీ నైట్ కూర్చొని సెట్ చేస్తూ దాన్ని ఒక వీడియో లాగా సెట్ చేయాలన్నమాట, వ్లాగ్ లాగా. సో చాలా అంటే చాలా కష్టం అవుతుంది. నాకైతే ఈ మధ్యలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ప్రజెంట్
సిచ్యువేషన్లోనైతే నేను డైలీ వీడియో అనేది అప్లోడ్ చేస్తూ వస్తున్నాను కదా. సో ఫుల్ టైర్డ్ అయిపోతున్నాను. నేను అనుకున్నాను అందరూ రెస్ట్ తీసుకునే టైంలో ఈ యూట్యూబర్స్ వచ్చేసి ఫుల్ హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు. నేనైతే చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇంట్లోనే ఉంటారు కదా, సో కంపల్సరీ చూస్తారు అనేసి ఒక చిన్న హోప్తో మాత్రమే చేస్తున్నాను. అలా అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా, మొత్తం అప్లై చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆరేలోపు మా గార్డెన్ అనేది క్లీన్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత ఆకు పడిపోయిందో. సో కింద ఉండి చెట్లు ఉంటే ఇంత ప్రాబ్లం అండి. కంపల్సరీ క్లీన్ చేస్తూ ఉండాలి 2 డేస్కి ఒకసారైనా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎండాకాలం కదా, అందుకే ఆకు అనేది ఫుల్ రాలిపోతుంది. సో మొత్తం క్లీన్ చేసుకోవాలి ఒక 2 డేస్కైనా, లేదంటే అస్సలు బాగోదు కదా ఇంటి ముంగట ఇలా ఉంటే. సో అదన్నమాట. పైన ఉన్న వాళ్ళకైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కదా. ఓకే అండి, హెడ్ బాత్ చేసిన తర్వాత మీకు హెయిర్ చూపిస్తున్నాను. చాలా బాగా అయింది, చాలా స్మూత్గా అనిపిస్తుంది. అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా తక్కువ అవుతుంది. ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి పెట్టి చూడండి, మీకు కంపల్సరీ నచ్చుతుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఫుల్గా గాలి అయితే వచ్చేస్తుంది. అందరికీ ఎండాకాలం అయిపోతే మాకైతే వర్షాకాలంలా ఉందండి. రోజు వర్షం అనేది వస్తూ ఉంది. ఈరోజైతే చాలా పడింది. పడతాయి. ఓకే చూసారు కదా, ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మా దగ్గరనే కొన్ని ప్లేసెస్లో వానరాలు అనేవి కూడా పడ్డాయండి. సో అంతా ఫుల్గా వచ్చింది వర్షం అనేది. అండ్ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మా సపోటా చెట్టుకు వచ్చేసి ఫుల్ కాయలు ఉండే. మేము ఒక 1/2 అవర్ ముందు తెంపుదాం అనుకున్నాము. సో ఆ లోపే ఈ వర్షం రావడం వల్ల, గాలి రావడం వల్ల మొత్తం సపోటాస్ అన్నీ రాలిపోయాయి. అలాగే మ్యాంగోస్ కూడా ఫుల్గా రాలిపోయాయి. చూసారు కదా, అన్నీ ఏరుతున్నాము. ఓకే నెక్స్ట్ వచ్చేసి వెదర్ కూల్గా ఉందనేసి ఆమ్లెట్లు వేస్తున్నాను, స్నాక్ లాగా తిందామనేసి. సో నేను ఈ విధంగా వేస్తాను. మా హస్బెండ్కి అయితే ఇలా ఇష్టం అన్నమాట. సో ప్యాన్ పైన ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసి చిన్న కట్ చేసిన ఆనియన్స్ వేయాలి. వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలాగే వేయించుకున్న తర్వాత ఇలా మొత్తం ఇలా చేసేసి పైన ఈ ఎగ్ మిశ్రమం అనేది వేసుకోవాలి. సో ఇందులో వచ్చేసి నేను ఉప్పు, కారం, మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అంతే, అవే కలిపేసాను. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. మనం పచ్చి ఆనియన్స్ అందులో వేసేసి కూడా కొంతమంది వేస్తారు కదా, అలా కాకుండా ఇలా ఫ్రై చేసిన ఆనియన్స్తో ట్రై చేసి చూడండి. ఎగ్ ఆమ్లెట్ అనేది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఓకే, ఇది కొద్దిగా మిస్ అయిపోయింది, మధ్యలో కట్ అయిపోయింది. సెకండ్ ఆమ్లెట్ చాలా బాగా వచ్చింది, చూసేయండి. వావ్, చూసారు కదా, మీరు కూడా ఇలాగే చేస్తారా లేదా నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి పనసపండు కోస్తున్నాము. చూసే వస్తుంది. ఉంటుంది. అరే పొల చూడ కాటికేసుకొని
పాప పుట్టింది మమ్మీ చూడు ఎట్లా కాటి గార్ ఎక్కడి నుంచి దొరికిందా పట్రా ఏంటి దర్శితు తినే అన్ని తీద్దాం మంచిగా ఫస్ట్ బాగుంది అంటే ఆ రోజులాగా ఇంత ఇది లేదు ఇట్లా అంటుకుంటా లేదు బాగా వండింది కాబట్టి తినేనే బా అది తిన బుద్ధి అయినప్పుడు మళ్ళా తిన్నారు చేయరు వాళ్ళు పాప నేను కలుసుకొని తినాలి వస్తుంది మీరు అప్పుడు కాల్చిల్లా గింజలు ఇగో ఈడ పెట్టిన పిల్లలు ఏం చేసిర్రు ఎక్కడెక్కడ పడినట్టే బాగుంది అన్ని దగ్గర వస్తుంది వాళ్ళు నాకు తెలుసు అయిపోయినాడు మ్యాంగో సగం మీ చెట్టుకి నేను మీ అందరినీ తీయాలా ఏదో ఒకటి ఆలు బట్టి అంటే చూసిందా మీరు మా ఫ్రెండ్ పెట్టిందా పకోడీ మస్తు ఆలు పడ్డాయి అవి మన దగ్గర ఏ పళ్ళు మేము ఇక్కడనే ఉన్నాం కదా మరి सोनी है हाफिज कुछ ఇది చూడండి జాక్ ఫ్రూట్ అని చెప్పండి బాగా తింటున్నారని అడుగుతున్నారు సపోటా ఎంత బాగుంది మా అమ్మ ఉన్నది ఇంకో ఉంటాడు అయ్యో తినుకోవచ్చు ఏముంది మేము అన్ని కానీ ఏం తింటాం చాలా ఎంత బాగుంది చాలా స్వీట్ ఉన్నాయి మొన్న జ్యూస్ చేసి అవునా మా మమ్మీ జ్యూస్ చేసింది మా అమ్మ మన అవ్వకి ఇవ్వద్దు మళ్ళీ మీ మమ్మీకి అడిగిన అయిపోయింది అరే అమ్మాయికి పాలు నచ్చబడతా అందుకు తాగడానికి అంత గాలికి బైకే పడిపోయింది అంతగానం వచ్చింది గాలి ఇవి చూపియాలా వర్షం లోపల వరకు వచ్చిందా మీ ఇంట్లో లోపల వరకు వచ్చిందా బాల్కల్లాకి మాకు కూడా అబ్బా తడిచింది అవునా బాగా మనసైతే వచ్చింది మాకు మన ఇంటి లోపలికి వచ్చేసినాయి నీళ్ళు ఆపింది వాళ్ళకి గ్యాలరీలో వచ్చేసినాయి అంట తుమ్మ వాళ్ళకి ఏం తింటున్నాయి మ్యాంగో మీరు పన్నీర్ ఉంటే ఏం చేస్తారు పిల్లలే పిల్లలే పాల కరుణ చెప్పి పొందలేరని కొన్న పడేస్తే పిల్లలు చేసినవా ఎంత బాగున్నాయి బిట్టే హరిత హాయ్ చెప్పండి భరత్ చెప్పు హాయ్ చెప్పు చెప్పు భరత్ ఏం చెప్పాలి హాయ్ అని చెప్పేసి పిచ్చాడు వెను ఓకే చూసారు కదా ఈసారి కూడా జాక్ ఫ్రూట్స్ అయితే ఫుల్గా తినేస్తాము లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ అండ్ ఈ గింజలు వచ్చేసి కూడా ఇలా కాల్చుకొని తినేస్తాము చాలా బాగుంటాయి ఇష్టం ఉన్న వాళ్ళు కర్రీ కూడా చేసుకోవచ్చు నాకైతే అలా అస్సలు నచ్చలేదు సో మేమైతే ఇలా కాల్చుకొని తినేస్తామన్నమాట ఓకే అండి ఈరోజు చిన్న వ్లాగ్ మీతో షేర్ చేశాను ఎలా ఉందనేసి కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్క నుంచి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను బాయ్